మీసాల గుర్రప్ప గారు కోయ పాస్టర్ గారు ఆయన పాడిన కోయారే కోయ్ కోయ్ అనే పాటని చాలా ట్రోల్ చేశారు. అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఆయన శరీరంలో విషం ఉంది, నాకు ఉండింది అని ఆయన చెప్పినప్పుడు దానిని అందరు అవహేళన చేశారు, చాలా తక్కువగా మాట్లాడారు. అది అసలు ఎలా జరుగుతుంది, అది జరగదు, అదంతా అబద్ధం అన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ నేను తమ్నెల్లో పెట్టినటువంటి ఆ ఫోటో, ఆ వీడియో TV9 వాళ్ళు టెలికాస్ట్ చేశారు, కావాలంటే ఒకసారి మీరు చూడొచ్చు కూడా. ఆ వ్యక్తి తిమోతి అనే వ్యక్తి తన బాడీ మొత్తం కూడా విషం అనేది ఉంది. అతను కరిస్తే, ఒక గుర్రన్నో దేనైనా కరిస్తే అది చనిపోయింది. తన శరీరంలో ఉన్న విషం ద్వారా యాంటీబయాటిక్స్ మందుని కూడా తయారు చేసినట్టుగా న్యూస్ చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఒక మనిషిలో విషం అనేది ఉంటుంది, అది ఉండగలదు. దాన్ని మనం ఏం చేసాము, మీసాల గుర్రప్ప గారు అంటే ఇట్లా ఏదైనా పెద్ద వేరే దేశం వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే దాన్ని నమ్ముతాం. కానీ మన జస్ట్ క్యాజువల్ మన చుట్టూరు మన మనుగడతో ఉంటున్నటువంటి వ్యక్తి చెప్పిన మాట మనం నమ్మం. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మీసాల గుర్రప్ప గారి శరీరంలో కూడా విషం అనేది ఉండింది. ఇది నమ్మాల్సిన విషయమే, సత్యము కానిది కాదు, ఇది నమ్మాల్సినటువంటి విషయమే. తద్వారా తను చెప్పినటువంటి సాక్ష్యం కూడా అబద్ధం కాదు, నిజమే. తను శరీరంలో ఉన్నటువంటి విషం ద్వారా జరిగిన పరిణామాలు కూడా నిజమే. మరి నిజమైన దానిని మనం ఎంత వక్రీకరించాము. ఎన్నెన్ని పెద్ద పెద్ద సేవకులు కూడా తనను చాలా కించపరిచే విధంగా మాట్లాడారు, చాలా హేళనగా మాట్లాడారు. తనకు చిన్న చూపుతో ఎలాగైతే మనం మాట్లాడతాం అలా మాట్లాడారు. కాబట్టి మీసాల గుర్రప్ప గారి శరీరంలో ఉన్న విషయం కూడా కరెక్టే, ఆయన చెప్పినవన్నీ నిజమే అని నేనైతే భావిస్తున్నాను. ఇంకా నిజమా అబద్ధమా అన్నది అతని మనస్సాక్షికి తెలియాలి, పైనున్న దేవునికి తెలియాలి. అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక మనిషిలో విషం అనేది ఉండగలదు. ఇప్పుడు నేను చూసినటువంటి విషయాన్ని బట్టి అని తెలియజేయడానికి ఈ వీడియో చేయటం జరిగింది.